హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మా బాబు బర్త్డే పార్టీ. సో ఇది నా మార్నింగ్ రొటీన్ అన్నమాట. మా బాబు బర్త్డే అప్పుడు నేను మార్నింగ్ ఏమేం చేశాను ఏంటి అనేది ఇది నేను వ్లాగ్ కూడా పెట్టాను. ఇంకా లేచి ఇంటి పనులు తొందరగా కానించేసి హెడ్ బాత్ చేసుకొని ఈ చీర అయితే కట్టేసుకున్నాను. యాక్చువల్గా ఈ చీర బ్లౌజ్ రెడీ కాలేదన్నమాట. సో దానికి మ్యాచ్ అయ్యే ఒక బ్లౌజ్ అయితే నా శారీస్లోంచి నా దాంట్లో ఉన్నవి వెతికి ఒకటి అయితే వేసుకున్నాను. ఎందుకు రెడీ కాలేదంటే నేను నా లెహంగాను ఇది రెండు కలిపి ఒక ఆమెకైతే ఇచ్చాను. సో ఆమె ఏమనుకుందంటే బర్త్డే రోజు ఈవినింగ్ కావాలేమో అనుకుందంట. అందుకే ఇంకా బ్లౌజ్ రెడీ అవ్వలేదు, శారీ పాలైతే కుట్టేసింది. సో శారీ తీసుకొని వచ్చి నా దాంట్లో మ్యాచ్ అయ్యే ఒక బ్లౌజ్ తీసుకొని అది వేసుకొని అయితే చీర కట్టేసుకున్నాను. తర్వాత ఇంట్లో కూడా మంచిగా పూజ చేసుకొని మంచిగా రెడీ అయితే టెంపుల్కి అయితే వెళ్దామని అయితే రెడీ అవుతుంది. సో ఇలా సింపుల్గా అయితే హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను అన్నమాట. ఎప్పుడు ఒకే హెయిర్ స్టైలా అని మీరు అనుకోవచ్చు. నాకు అదే సూట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అందుకే ఇంకా అదే వేసుకుంటాను ఎప్పుడైనా. అండ్ ఇక్కడ సింపుల్గా ఫెయిర్ అండ్ లవ్లీ, ఎక్కువ మేకప్ అయితే యూజ్ చేయను నేను. అండ్ ఒక స్టిక్కర్ అన్నమాట. ఇంకా మంచిగా ఇయర్ రింగ్స్ కూడా వేసేసుకున్నాను. ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. టెంపుల్ అంటే ఒక పెద్ద గుడి కాదు, ఏదో రెండు మామిడికాయ తోటల మధ్యలో ఒక అమ్మవారు ఉంటుంది. ఒకప్పుడు ఈ అమ్మవారికి ఆ రేకులు కూడా ఉండేవి కాదనమాట. సో తర్వాత అయితే అవన్నీ వేపించారు. ఆ ఊళ్ళో ఎక్కువ ఫంక్షన్స్ ఏమున్నా సరే ఇక్కడికే వస్తారు, ఎందుకంటే ఈవిడ మా గ్రామ దేవత. సో ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట మార్నింగ్. మా వాడితో మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టించారు. ఇంకా నేను కూడా మంచిగా మొక్కుకొని ఇంటికైతే వచ్చి సో ఇంకా వచ్చి ఆఫ్టర్నూన్ అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఆ బెలూన్స్ ప్యాక్లో వచ్చిన పంపుతో ఊదడం కన్నా నా నోటితో ఊదితే తొందరగా అయిపోతుందని నోటితో ఊదిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే బెలూన్స్ ఊదేశాను. తర్వాత ఇంటి పనులంతా అయిపోయిన తర్వాత స్టాండ్కి అయితే బెలూన్స్ అన్ని సెట్ చేసామన్నమాట. ఆ క్లిప్స్ తీయలేదు, ఎందుకంటే హడావిడిలో మర్చిపోయాను. తీసాను అనుకున్నా కానీ ఇంకా మర్చిపోయాను. సో ఇంకా బర్త్డే పార్టీకి గెట్ రెడీ విత్ మీ చేద్దామా, లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇంకా మీకు చూపించాను కదా నా షాపింగ్ వీడియోలో లెహంగా రెడీ అయిపోయిందన్నమాట. సో ఇంకా హెడ్ బాత్ చేసుకొని ఆ లెహంగా అయితే కట్టేసుకున్నాను. సో ఇప్పుడు హెయిర్ స్టైల్ నేనేమనుకున్నా అంటే ఆఫ్టర్నూన్ డెకరేషన్ అయిపోయి ఈవినింగ్ 5-5:30 కల్లా వంట అంతా అయిపోయి 7 కల్లా కేక్ కటింగ్ అయిపోవాలి అని అనుకున్నాను. ఎందుకంటే మా వాడు పడుకుంటే మళ్ళీ నిద్రలోంచి లేపితే వాడు ఏడుస్తాడు బాగా. అందుకే ఇంకా 7 కల్లా అయిపోతే తర్వాత వాడి నిద్ర కూడా డిస్టర్బ్ అవ్వకూడదు కదా, అందుకే అలా అనుకున్నాను. కానీ అలా జరగలేదు. అసలు ఏం జరిగిందంటే నా బ్లౌజ్ ఇచ్చిన ఆమెకి కుట్టలేదంట, అంటే బయటకి ఎక్కడికో వెళ్ళిందంట. సో ఇంకా రెడీ కాలేదని బ్లౌజ్ కోసం అయితే వెయిట్ చేశాను. బ్లౌజ్ తీసుకురావడమే 8 అయిపోయింది టైము. సో ఆ టైం నుంచి ఇంకా తొందరగా రెడీ అయ్యాను అన్నమాట. సో పైన రోలింగ్ అయితే తీసేసి వెనకాల జుట్టు అయితే ఇలా వదిలేశాను. అండ్ సింపుల్గా ఒక చిన్న ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ కొంచెం పౌడరు. నేను లోపల రెడీ అవుతూనే ఉన్నాను, బయట నుంచి మా హస్బెండ్ అరుస్తూనే ఉన్నారు తొందరగా రమ్మని. మ్యాచింగ్ ఉంటాయని బ్యాంగిల్స్ అయితే తీసాను అనమాట. అండ్ వాచ్ మా హస్బెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ యానివర్సరీకి. అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ నేను ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, ఇయర్ మీద ఎక్కువ ప్రెజర్ పడకుండా కాపాడడానికి. అవి వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదంటే హడావిడిలో మర్చిపోయాను అన్నమాట. సో ఇంకా అలాగే ఇయర్ రింగ్స్ అయితే వేసేసుకున్నాను అన్నమాట. నా జుమ్కాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. తర్వాత ఒక చిన్న స్టిక్కర్, నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి ప్లీజ్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఇలా లాంగ్ స్టిక్కర్ అయితే వేసేసుకున్నాను. నాకు లాంగ్ స్టిక్కర్ సూట్ అవుతుందో రౌండ్ స్టిక్కర్ సూట్ అవుతుందో కామెంట్ చేయండి. తర్వాత జ్యువెలరీ. సో ఇది నేను మీషోలో ఆర్డర్ చేశానని చెప్పాను కదా. సో దీనిది ఇయర్ రింగ్స్ పవడి బిళ్ళ వేసుకోకుండా ఓన్లీ నెక్ చైన్ మాత్రమే వేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా అందుకే. సో ఇదన్నమాట నా ఫైనల్ లుక్. ఇంకా బర్త్డే పార్టీ స్టార్ట్ చేసేద్దామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు పార్టీ చేసే టైంకి ఎంత ఏడుస్తున్నాడంటే వాడు.
तू हाट बाबू कैमरा हाथ में गटी गटी